ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని. మొత్తంలో ఏపీలో ముఖ్యంగా డిఎస్సిలో అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ అప్రెంటిస్ విధానం తీసుకురావడం ద్వారా చాలా మందికి గుడ్ న్యూస్ చెప్పచ్చా, షాకింగ్ న్యూస్ చెప్పచ్చా? బీఎడ్ వాళ్ళు, డిఎడ్ వాళ్ళు వీళ్ళంతా ఏమవ్వాలి? ఇంటర్మీడియట్ స్టడీ చేసినటువంటి వాళ్ళు, డిగ్రీ జనరల్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా? అదే జీవోను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఏపీ గవర్నమెంట్ డిఎస్సిలో అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చిందండి. ఈ అప్రెంటిస్ విధానం తీసుకురావడం ద్వారా డిఎస్సి రాసుకోవడానికి ఎవరైతే అర్హత కలిగి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆ విధంగా జియోని తీసుకొచ్చారు. అంటే దీంట్లో టెట్ అవసరం లేదండి. ఇలా ఈ జియో ప్రకారం అయితే టెట్ అవసరం లేదు. మరి ఎందుకంటే అన్ట్రైన్ డిఎస్ అంటారు దీన్ని. ఓకే, ఎందుకంటే వన్స్ మీరు టెట్ ట్రైనింగ్ అంటే టెట్ ఉండదు, బిఎడ్ ఉండదు, డిఎడ్ ఉండదు. అంటే ఉద్యోగాలు వచ్చిన తర్వాత టాలెంట్ ఉండి మీ లక్ బాగుంటే ఉద్యోగం వస్తే తర్వాత కూడా వితౌట్ అంటే మీరు ఎంప్లాయీగా పోస్టింగ్ ఆర్డర్ పొందిన తర్వాత కూడా ట్రైనింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం